ఇది ఒక శివుడు టెంపుల్, కాలభైరవ్. ఈ గుడికి నాకు ఒక చిన్న సంబంధం ఉంది. ఎందుకంటే మా పెళ్లి చూపులు మా వైఫ్ని ఇక్కడే నేను చూశాను అనమాట. ఈ గుడిలోనే మొదటిసారి చూశాను. అంటే మా పెళ్లి చూపులు అనమాట. పెళ్లి చూపులు ఇక్కడ కాదు. అప్పుడు ఈ లింగం కాదు, కొంచెం చిన్న సైజు లింగం ఉండేది అనమాట. ఈ మధ్యనే డెవలప్ చేశారు. ఇది పెద్ద లింగం అయింది, చాలా పెద్దది చేశారు అన్నమాట. ఇవన్నీ ఇత్తడిది ఇవన్నీ చేశారు. గౌరీ అమ్మ ఇది సేమ్ పాటది. మన నందీశ్వరుడు ఎదురుగా ఇలాగా శంకరుడు, గౌరీ శంకరుడు, చిన్న వినాయకుడు. సో అందుకనమాట ఈ గుడి వస్తే నాకు అదే గుర్తు వస్తాయి. మా వైఫ్ని ఫస్ట్ చూడడం ఇక్కడే, అండ్ పెళ్లి చూపులు అనమాట. సో అందుకు ఈ గుడి నాకు చాలా ఇష్టం. ఇది ఎవరిదో కాదు, మా మామయ్య గారు వాళ్ళకి. సో ఇక్కడ ఇది చేయడానికి, అలాగే నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు మొదటి నుంచి చూస్తాను. ఒక ప్రతిష్టం కూడా చేద్దాం. ఇది సూర్యుడు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్య రాహువే కేతువాయ నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్య రాహువే కేతువాయ నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్య రాహువే కేతువాయ నమః. జయ శనీశ్వరాయ నమః. సో ఇవి శనీశ్వరుడు. అలాగే ఇక్కడ సాయిబాబాని పెట్టారు. చాలా పెద్ద సాయిబాబా, చాలా చాలా పెద్దది, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది చిన్న మీకోసం అనేసి ఇలా తలుపు ఇక్కడ ఓపెన్ చేస్తాను. చూడండి ఎంత కలగా ఉంటుందో సాయిబాబా, చాలా కలగా ఉంటుంది. సేమ్ సిడీలో చూసినట్టుగా నాకు అనిపిస్తుంది అన్నమాట. పాదాలు చాలా పెద్దది, 6 feet కంటే ఎక్కువే ఉంటుంది. సో తలిపేసేద్దాం. అలాగే ఇక్కడ చిన్న గోమాత అది ఉంటుంది. ఇక్కడ మన జ్యోతిర్లింగాలన్నీ డ్రా చేసి ఉన్నాయి. మీరు ఈ సైడ్ ఒక్కొక్క జ్యోతిర్లింగం డ్రా చేసి ఉన్నాయన్నమాట. అలాగా చివరి వరకు మొత్తం 12 జ్యోతిర్లింగాలు డ్రా చేశారు. ఇక్కడ శనీశ్వరుడు పైన గుర్తుండడానికి ఇవన్నీ ఇక్కడ గుళ్ళో కూడా చేశారు. ఇవన్నీ 12 జ్యోతిర్లింగాలు. మీకు తెలియడానికి ఏదో కూడా ఉంది. గంట స్తంభం ఇందాక లోపల నుంచి చేసాం కదా, ఇప్పుడు బయట నుంచి చూపిస్తున్నాను. అలాగే చిన్న సుబ్రహ్మణ్య స్వామి. యాక్చువల్లీ ఇది చూపిస్తాను, ఎక్కడ లేదు. ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వాములు, నాగపాములు అన్నీ ఇక్కడ. అండ్ అమ్మవారు చాలా కళగా ఉంటుంది అన్నమాట. చాలా చాలా కళగా ఉంటుంది. అలాగే ఈ పైన కూడా అలా ఒక్కొక్కటి డ్రాయింగ్ చేశారు. శక్తిపీఠాల్లో ఒక్కొక్కటి చేసి
ఈ మాట ఏకవీరాదేవి, మహాలక్ష్మీదేవి, భ్రమరాంబికాదేవి, జోగులాంబాదేవి, ఆలంపూరి నేను వెళ్ళాను ఇది కూడా. అండ్ చాముండేశ్వరి దేవి, శ్రీ శంకలాదేవి, అమ్మకాదేవి, కామాక్షిదేవి అండ్ శంకరీదేవి. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిది చాలా పెద్దది విగ్రహం చేశారు, అదే పెయింటింగ్. కానీ ఇది అస్సలేంది, చాలా పెద్దది, చాలా చాలా పెద్దది. ఎంతో వెనక్కి వస్తే కానీ దీన్ని ఫుల్గా క్యాప్చర్ చేయలేను. అంత పెద్ద సుబ్రహ్మణ్య స్వామిని ఇంకో పెట్టారు. ఇక్కడ ఈరోజు ఏదో ఫంక్షన్ ఉంది, ఇక్కడ పాఠశాల ఫంక్షన్. సో దానికి మేము వచ్చాము. సో ఎంత కళగా ఉంటుందో, పెద్ద శేషం, 5 పడగల శేషం మీద ఇది కార్ షెడ్ మొదటి బస్ స్టాప్ దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడ ఇదంతా గ్రేప్స్ యార్డ్ అని చెప్పుకోవచ్చు, పెద్దది. ఇవి అలా చూస్తే షిరిడి సాయిబాబాకి వచ్చేసాము ఈ ఒక రౌండ్. ఇక్కడ చూడండి శివుడి టెంపుల్ కదా, ఎంత కళగా ఉంటుందో. ఇలాగా శివుడు పెయింటింగ్తో పాటు 3D అన్నమాట యాక్చువల్లీ. ఇది అంత బాగుంటుంది. అలాగే ఇక్కడ గోశాల ఉంది, కాకపోతే ఈరోజు ఫంక్షన్ అని గోవులన్నీ ఇక్కడ తీసి వెనక్కి కట్టేశారు. ఇలాగా ఇటు నుంచి దారి యాక్చువల్లీ మీకు గోశాల గోవులు ఇంకో దగ్గర కట్టేశారు. నేను అనుకోవడం వెనక్కి కట్టారేమో అని, చూద్దాం. చంద్రుడు ఇక్కడ ఇక్కడ ఒక 20 గోవులు ఉండాలి. కానీ ఈ ఇల్లు వాళ్ళందరూ గొడవ పెడుతున్నారని తీసేశారనమాట యాక్చువల్లీ. లేదంటే ఇక్కడే ఉండేది. ఇది ఈ గుడి. సో మా మ్యారేజ్ కూడా ఈ గుడి ప్రాంగణంలోనే అయింది. సో అందుకు నాకు ఈ గుడి చాలా ఇష్టం. ఇక్కడ హోమాలు అన్నీ అవుతాయి. నేను ఇక్కడ గౌరీ శంకరి కళ్యాణం కూడా చేయించుకున్నాం. సో ఈ గుడి ప్రాంగణంలోనే మా కళ్యాణం అయింది. అప్పుడు ఈ అపార్ట్మెంట్లో అవి లేవన్నమాట. సో అది ఈరోజు 5 మే 2024. థ్యాంక్ యూ.